హలో అండ్ నమస్తే. ఈరోజు ఏ ఐలాండ్ హాపింగ్ టూర్స్ పెట్టుకోకుండా జస్ట్ రిలాక్స్ అయ్యి ఈ మగ్లామిలామి వాటర్ హౌస్లో ఒక రోజు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. ఎలాగో ఐలాండ్ టూర్స్ ఏం లేవు కాబట్టి కొంచెం లేట్గా లేచి అలా రిసార్ట్ మొత్తం తిరిగి వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసేస్తున్నాం. పక్కనే మనకు కనిపిస్తున్నది లాటో రిసార్ట్. ఈరోజు క్లైమేట్ కూడా క్లౌడీగా కూల్గా ఉండడం వల్ల ఒక లేజీ డే ఎక్స్పీరియన్స్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. లంచ్లో ఏముందో చూసేద్దామా? ఈ రోజు ఇక్కడ బూఫే స్టైల్ లంచ్లో రైస్, ఆమ్లెట్ రోల్, చికెన్ కర్రీ, క్యాబేజ్ స్టిర్ ఫ్రై, అలాగే వాటర్ మెలన్ పెట్టారు. ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మనం అయితే లంచ్ చేసేయచ్చు. లంచ్ అయితే చాలా బాగుంది. 2 days నుంచి ఐలాండ్ హాపింగ్కి వెళ్ళి లంచ్ సరిగ్గా తినకపోవడం వల్ల అనుకుంటే ఈ రోజు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మోస్ట్లీ ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళంతా ఐలాండ్ హాపింగ్కి వెళ్ళడం వల్ల ఈ ప్లేస్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. ఇదే ఛాన్స్ అని చెప్పి మేమైతే లంచ్ చేసేసాక వీడియోస్ అండ్ ఫొటోస్ తీసేసుకున్నాం. మాకైతే ఈ వ్యూ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నది సబా స్టేట్ ఫ్లాగ్. దానిలో మౌంటైన్ లో ఉన్నది మౌంట్ కినబలు. ఇక్కడ స్టాఫ్ వాళ్ళు బ్రేక్ లో డాన్స్ చేస్తుంటే నాకు కూడా నేర్పించమని అడిగా. ఇది సంపూర్ణలో ఉండే బజావ్ ట్రైబ్ వాళ్ళు చేసే డాన్స్ అంట. కాసేపు న్యాప్ తీసుకున్నాక మళ్ళీ స్నార్క్లింగ్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాం. ఈ వాటర్ హౌస్ వాళ్ళే స్నార్క్లింగ్ గేర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈజీగా వాటర్లో దిగడానికి స్టెప్స్ కూడా ఉంటాయి. అక్కడ నుండే వాటర్లోకి దిగితే సేఫ్. ప్రీవియస్ 2 వీడియోస్ చూసినట్టయితే ప్యాకేజ్ బి అండ్ ప్యాకేజ్ ఏ ఐలాండ్ హాపింగ్స్ అయితే చూపించాము. ఎస్పెషల్లీ ప్యాకేజ్ బి అయితే చాలా బాగుంటుంది. ఈరోజు ప్యాకేజ్ సికి వెళ్ళాలి. ప్యాకేజ్ సిలో మాబుల్ అండ్ కపిలా ఐలాండ్స్కి తీసుకెళ్తారు. అక్కడ బేసిక్గా వేరే రిసార్ట్స్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అంతే. ఎక్స్ట్రా మనీ పెట్టుకుని మరి వేరే రిసార్ట్స్కి వెళ్లే బదులు మా రిసార్ట్లోనే ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము ఈ రోజు అయితే. ఇక్కడ వాటర్ అంత డీప్గా లేవు కానీ కొంచెం అలా ముందుకు వెళ్తే మనకి కోరల్స్ అండ్ కొన్ని ఫిషెస్ అయితే కనిపిస్తాయి. ఐలాండ్ హాపింగ్లో కనిపించినంత గ్రేట్గా కాకపోయినా ఓకే, అడ్జస్ట్ అవ్వచ్చు. స్నార్కింగ్ చేసేసాక ఇలా స్నాక్స్ తినడానికి అయితే వచ్చేసాం. ఇది ఒక స్పెషల్ డెజర్ట్ అంట. మైదా అండ్ రెడ్ బీన్ పేస్ట్తో చేశారు. దీని పేరు ఏదో చెప్పారు కానీ మర్చిపోయాము. ఒకవేళ మీకు కానీ తెలుసుంటే మాకు కమెంట్స్లో చెప్పేయండి. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. చూడ్డానికి మాత్రం బన్నులో రెడ్ బీన్ పేస్ట్ పెట్టినట్టు ఉంది. అలాగే రోజు స్నాక్స్లో కామన్గా ఉండే డోనట్స్ కూడా ఉన్నాయి. 3 days నుంచి రోజు తిని అలవాటు అయిపోయిందో లేకపోతే రేపు వెళ్ళిపోతున్నామనో తెలియదు కానీ ఈరోజు ఇవి కూడా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. స్నాక్స్ తినేసాక అలా రిలాక్స్ అవుతూ సన్సెట్ని అయితే ఆస్వాదించేస్తున్నాం. డిన్నర్ అరేంజ్ చేసే లోపు వీళ్ళైతే ఇక్కడ క్యారియోకే స్టార్ట్ చేసేసారు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అని కానీ లేకపోతే మాకు ముందే తెలుసాను కానీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వీళ్ళు చైనా నుండి వచ్చారంట. ఈ రోజే కలిసాం వీళ్ళని. క్యారియోకేలో ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయాక ఫ్రెష్ అయ్యి డిన్నర్కి అయితే వచ్చేసాం. లంచ్ టైంలో కాకుండా డిన్నర్ టైంలో చూసారా ఎంతమంది ఉన్నారో. బూఫే స్టైల్ డిన్నర్లో మనకి రైస్, చికెన్ కర్రీ, క్యాబేజ్ స్టిర్ ఫ్రై, ఫిష్ కర్రీ, అలాగే వాటర్ మెలన్ ఉంది. అలాగే ప్రతి మీల్కి కామన్గా గ్రేప్ అండ్ ఆరెంజ్ డ్రింక్స్ అయితే ఉంటాయి. ఈ వాటర్ హౌస్లో బెస్ట్ థింగ్ ఈ డైనింగ్ ఏరియా. న్యాచురల్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ అలాగే అందమైన వ్యూస్ చూస్తూ తినొచ్చు. పొద్దున్న చేసిన డ్యాన్స్ చాలా బాగుందంటే నైట్ మళ్ళీ పర్ఫామ్ చేస్తానన్నారు మా కోసం. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసాక మా చైనీస్ ఫ్రెండ్స్ రీల్స్ చేద్దామంటే ఇదిగో ఇలా డాన్స్ చేసేస్తున్నాం. రేపు మార్నింగే కోలాలంపూర్కి ఫ్లైట్ ఉంది కాబట్టి నైట్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ 5 days మలేషియాలో ఏం చేసామో చూడాలంటే మా ప్రీవియస్ వీడియోస్ చూసేయండి. అలాగే రేపు కోలాలంపూర్లో ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తామని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి.